ఏమన్నది అంటే వద్దు మాకు కడుపు కొట్టకుండా 1000-2000 మాకు కడుపు కొట్టకుండా అన్నారన్న అంటే నేను వీనికి ఏమన్నా అంటే అరే వద్దురా ఇక వదిలేండిరా. ఇప్పుడు నేను వచ్చి పోలీసులను అదరగొట్టి బెదరగొట్టి ఆ ఓటర్లను మీకు పైసలు అందకుండా నేను ఎమ్మెల్యే గెలుస్తే అరే అంతో ఇంత ఒక 10,000 మంది పైసలు అటో ఇటో నాకు తెలిసే కాదు నియోజకవర్గం మొత్తం సంగారెడ్డి ఒకటే కాదు సంగారెడ్డితో పాటు నియోజకవర్గంలో ఒక 30,000 మందికి వాళ్ళు పైసలు ఇచ్చారు. నేనేమన్నంటే అరే ఆ 30,000 మంది జగ్గారెడ్డి ఒకవేళ ఆ టీఆర్ఎస్ వాళ్ళని పోలీసులను ఎదుర్కొని నేను ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ పైసలు అందనోళ్ళు 5 ఏళ్ళు నన్ను తిట్టుకుంటారా? జగ్గారెడ్డి ఎమ్మెల్యే మా కడుపు కొట్టి మాకు పైసలు అందకుండా ఆయన ఎమ్మెల్యే గెలిచిండని అంటారా? ఎమ్మెల్యే కావడం కంటే వాళ్ళ కడుపు కొట్టలేదు అని చెడ్డే పేరు నాకు కొద్దురా ఎలక్షన్ వదిలేండి అని చెప్పిన వీరికి. అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేను ఎమ్మెల్యే గెలవకపోయినా సరే ఓటర్ల కడుపు కొట్టకుండా వాళ్ళకి అందే 1000-2000 అందకుండా చేయకుండా అని చెప్పిన వీనికి. అది జగ్గారెడ్డి. మీకు బుర్రకెక్కింది ఎక్కలేదా? ఏదో సినిమాలో నవల చూసినట్టు వింటున్నారు ఏదో సైలెన్స్గా. నేను చెప్పింది అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి? అది నువ్వు ఆగరా, ఆడోళ్ళు చెప్పాలి, నువ్వు కాదు. ఆగ ఏమర్థమైందమ్మా? ఎస్, మీకు 2000 మీ కడుపు మీద కొట్టి నేను ఎమ్మెల్యే కావాలని ఇష్టం లేదు కాబట్టి నేను ఎలక్షన్ వదిలేయండి అని చెప్పేసిన. సరే ఇదంతా అయిపోయింది. నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఈయనమ్మా వచ్చామలో మీతో ఇదే పరిశాన్ సంకల పోర్లు ఎత్తుకొస్తారేమరా, ఇంట్లో మండబెట్టి రావచ్చు కదరా. అయితే వినండమ్మా, మీకు ఎందుకు చెప్తున్నంటే మీ జీవితాలు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారమ్మా. చేసుకున్నారు. మీరు నెలకు 5,000 కిరాయి కట్టుకుంటూ ఓటేసేటప్పుడు ఇళ్ళ జాగా కావాలని గట్టిగా ఎవరైతే ఇళ్ళ జాగా ఇప్పిస్తారో అతనికి ఓటేయాలి. కానీ ఎక్కడనమ్మా మీరు ఎప్పుడు బాగుపడతారు? ఇంకా మీరు అరే ఇండ్రా అరే అరే వాడిని అరే ఇక్కడ ఇంపే నువ్వే లీడర్ ఎట్లరా? అరే అరే మీకు దండం రా పోచమ్మలకు, మీతో ఇదే నెత్తి నొప్పిరా నాయన. మీటింగ్ అంతా ఖరాబ్ చేస్తారు మీరు. వీళ్ళు పోచమ్మలో బుడగజంగోళ్ళు వీడున్నారు. వీళ్ళది ఎట్లుంటే తెలుసా వీళ్ళ కథ? ఊర్లో ఒక్క గుడిసే కలబడితే ఊళ్ళో పోచమ్మలో బుడగజంగంలో ఎట్లుంటో తెలుసా? ఊర్లో ఒక్క గుడిసె కలబడితే ఊరంతా కాలిపోయినట్టు చేస్తారు వీళ్ళు. ఆగుండి మీరు, మీ పవర్ఫుల్ కులాలు మీ రెండు. అమ్మా వినండి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే అమ్మా వినండి అమ్మా. ఆగు, నువ్వు కూర్చో. వినండి అమ్మా. ఆగు, అరే కూర్చో. ఆగు 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 ఆగు. అయితే వినండి అమ్మా, నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే నేను మళ్ళా వినండి, ఇంత టైము మీకు ఎందుకు తీసుకొని చెప్తున్నంటే మీకు కొంత జాగ్రత్త పడతారని చెప్తున్నా. వేరేది ఏం ఉద్దేశం లేదు. మీరందరూ జాగ్రత్త పడతారు, జాగ్రత్తలు తీసుకుంటారని నేను మీకు అడుగుతున్నా. మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా. విన్నారమ్మా? ఈ 10 ఏళ్ల కాలంలో 5,000 రూపాయలు అయితే మీరు కట్టి నష్టపోయారు కదమ్మా. అంటే 10 ఏళ్ళు అన్నా కూడా దగ్గర 6 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబం కిరాయి కట్టినట్టే కదా. ఒకడేమో క్వార్టర్కి పోతున్నాడు, ఇంట్లో మీ భర్తలు తాగేటోళ్ళు ఉన్నారా? ఎవరన్నా తాగే
తాగే భర్తలు ఉన్న భార్యలు ఎంతమంది చేతులు ఎత్తుండి చూస్తా. నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు? 10 ఏళ్ళు ఈనమ్మా, ఇను తల్లి ఈనమ్మా, 10 ఏళ్ళు నేను గవర్నమెంట్లో లేను. నువ్వు 10 నిమిషాలు ఓపిక పట్టకపోతే నేనే రా అమ్మా అని నేనే కదా పిలిచింది. నువ్వు 5 నిమిషాలు ఓడుస్తా అదమ్మా 10 ఏళ్ళ పంచాయతీ. 10 ఏళ్ళ పంచాయతీ 5 నిమిషాలు ఓడుస్తుందా అమ్మా? నీకు ఓపిక లేకపోతే నువ్వు ఇంటికి పో తల్లి, ప్లీజ్. నువ్వు ఇంటికి ఆరాం ఇంట్లో కూర్చోపో. నువ్వు తల్లి. మరి ఓపిక ఉంటే ఆమె కూర్చేయండి రా రే. కుర్చీ ఆలోచిదారు పిచ్చే కుమరాయి రైట్ సైడ్ కుర్చీ. అట్లా కాదమ్మా, నువ్వు ఖాళీ గంట సేపటికి ఇంత కాళ్ళు చేతులు కొట్టుకుంటే నేను మీకు భూమిలు ఎక్కాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పైసలు రైతులకు ఇప్పియాలి, గీతలు గీయాలి, రాళ్ళు వాతాలి, ఎన్ని కథలు ఉంటాయమ్మా? నాకేం అవసరమా? ఇట్లా ఒకటి చెప్పాలమ్మా, 100 మందిలో 1000 మందిలో ఒక్క ఆయన సరిపోతాడు ఖరాబ్ చేయడానికి. నా మూడు అనవసరంగా నేను మంచి మూడ్లో వచ్చి మీతో మీటింగ్ పెట్టినా, నా మూడు ఖరాబ్ చేసిరనుకో నాకేం చేయదు, నేను వెళ్ళిపోతే ఇట్లనే ఉత్తగా మైండ్ ఖరాబ్ చేసుకున్నాను. నా మైండ్ ఖరాబ్ చేయకుండా నేను ఏడాది నుంచి 1 సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్లతోటి, ఆర్డీఓలతోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి, మినిస్టర్ తోటి, ఆయన దామోదర్ గారితో, మొన్నటిదా కొండ సురేఖ ఆమెతో మాట్లాడిన, ఇప్పుడు ఇన్ఛార్జ్ లేదు, ఇప్పుడు వివేక్ వచ్చు ఆయనతోటి, నేను నిర్మల, ఇగో మా ఈడున్న కూర్చున్న లీడర్లు మేము ఎంత బుర్రల వాళ్ళ కూడా మాకేముందమ్మా, అందరి తీరు మేము కూడా 2,000 చోట్లు వేసుకుంటాము. అట్లని చేయమంటే అట్లని చేస్తారు మా వాళ్ళు. ఏమోరా, ఏది బెస్ట్ చెప్పుడు మీరు? అట్లా ఖరాబ్ చేసుకోకుండామ్మా. ఇంత ఎవడు ఇట్లా అసలు ఎవడు పెట్టుకుంటాడా ఈ పంచాయతీ ఇవ్వడానికి? ఈ ఇళ్ళ జాగా పంచాయతీ ఇవ్వడం పెట్టుకుంటాడా? ఎవరు పెట్టుకోరమ్మా. ఇది హెడ్ఏక్ ఇదంతా. సరే నేనేమంటున్నట్టమ్మా, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే మీరు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు కదా. మీరు ఎప్పుడు తప్పులు చేసుకోవద్దు, మీ జీవితాలు మీరు మంచిగా చేసుకోవడానికి ఇంతసేపు చెప్తున్నా. నేనేమంటున్నంటే